హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నందిని. ఈరోజు పిల్లల కోసం అనేసి ఈవినింగ్ స్నాక్స్గా మనము గోధుమ పిండితో అయితే ఈ విధంగా బిస్కెట్లను చేసుకోండి. ఎటువంటి పాకం లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఈ బిస్కెట్లను అయితే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి మనకి ఎంతైతే పిండిని కావాలో అంత పిండిని కూడా తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 గంట వరకు ఆయిల్ని పోసుకోండి. పిండిలో కలిసేలా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్నిగా వాటర్ని పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. ఈ విధంగా కలిపేసి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు దీనిని పక్కన ఉంచుకోండి. 1/2 అవర్ తర్వాత మూతను తీసి చూడండి, పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నానిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పిండిని మొత్తం కూడా ఒక 4-5 ముద్దల్లాగా తీసుకొని పక్కకు పెట్టుకోండి. వీలైనంత వరకు మరీ చిన్న ముద్దలుగా కాకుండా కొంచెం పెద్ద ముద్దలుగా ఉండేటట్టే చూసుకోండి. మనం ఎలాగో స్టవ్ బండ పైన చేస్తాం కాబట్టి మనకి ఎంత వెడల్పు అంటే అంత చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా కొంచెం పిండి ముద్ద అన్నది పెద్దదిగానే తీసుకోండి. ఇలా తీసుకొని దీనిపైనుంచి కొంచెం పిండి వేసి మనం చపాతీలాగా మొత్తం కూడా రుద్దుకోండి. చూసారు కదా, ఇది మరీ మందంగా కాకుండా అలానే పలుచగా కాకుండా మొత్తాన్ని కూడా మంచిగా రుద్దుకోండి. మనకి బండ అనేది పెద్దగానే ఉంటుంది కాబట్టి మనం చిన్నవి కాకుండా ఈ విధంగా పెద్ద చేసుకున్నామంటే ఒక వాయికి సరిపోను బిస్కెట్లు అనేది అయితే రెడీ అయిపోతాయి. మనం ఈ లోపల ఇది చేసే లోపల మనం చపాతీ రుద్దుకునే లోపల ఒకవైపు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ని కూడా పోసుకోండి. అటు ఆయిల్ వేడి అవుతుంది, అలాగే ఇటు అన్నది చపాతీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా సమానంగా మొత్తాన్ని రుద్దుకోండి. చూసారు కదా, మందం అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరి మందం కూడా అవసరం లేదు. ఇప్పుడు దీనిని వేసుకొని మనకి ఏ సైజులో ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మనం చాక్ తోటి వీటిని అయితే ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వీటిని అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాం కాబట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం వీటినన్నింటికి కూడా బిస్కెట్లను వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేయంగానే చూసారు కదా, ఈ విధంగా పైకి తెలాలి. మనం పూరి వేసుకోగానే ఎలా అయితే పొంగుతుందో అంతవరకు కూడా ఆయిల్ని వేడిగా అవ్వనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా మంచిగా కలుపుకుంటూ ఎర్రగా కాలేంత వరకు కూడా వీటిని హై ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటూ ఎర్రగా ఇలా కాలేంత వరకు ఉంచుకోండి. ఇవి వేగేంత వరకు కూడా మనం ఇంకొక సైడు మళ్ళీ చపాతీని చేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నామంటే ఇవి వేగంలోనే వీటిని తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద వాటిని కూడా వేసేసుకున్నామంటే చాలా సింపుల్గా ఒక్కళ్ళనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఎర్రగైన తర్వాత వీటిని తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నామంటే గోధుమ పిండి బిస్కెట్లు అన్నది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ని వేసుకోండి. దీన్ని కూడా మళ్ళీ ఎర్రగా కాల్చుకొని తీసేసుకున్నామంటే సరిపోతుంది.
చూసారు కదా, అన్నీ ఒక గిన్నెలో వేసుకున్నామంటే సరిపోతుంది. వీటిని కావాలంటే మీరు ఒక డబ్బాలో వేసుకొని వీటిని ఇలాగైనా సరే మనం పిల్లలకి ఇవ్వచ్చు. లేదు అంటే షుగర్ కానీ బెల్లం కానీ పాకం పట్టుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాకం ఎటువంటి పాకం లేకుండా కేవలం షుగర్ పౌడర్ని మాత్రమే చల్లుతున్నాను అనమాట. దానికోసం మిక్సీ జార్ను తీసుకొని మనకి ఎంతైతే షుగర్ కావాలో అంతవరకు కూడా తీసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 4 ఇలాచీ వరకు కూడా వేసుకొని దీన్ని పౌడర్లో మిక్సీని పట్టుకోండి. ఇది పట్టుకొని తీసుకోండి. మనం ఇదంతా వేయాలి అని కూడా ఏం లేదండి. నేనైతే ఇక్కడ కొంచెమే వేసుకొని దీనిని అయితే చల్లుకొని మొత్తానికి పట్టేలా బాగా కలుపుకున్నాను అంతే. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని మంచిగా ఈ విధంగా కలిసేలా కలుపుకోండి. అంతే సరిపోతుంది. మనకి పిల్లలకి చప్పగా లేకుండా మరీ తీయగా కాకుండా ఈ విధంగా వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంతేనండి. గోధుమ పిండి బిస్కెట్లు అనేది అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ చక్కెర అంతా కూడా వేయలేదు, కేవలం కొంచెం వేసి మిగతాదైతే ఆపేసాను. అంతేనండి. మనం మార్నింగ్ టిఫిన్కి చపాతీ కానీ పూరీ కానీ చేసినప్పుడు దాన్ని కొంచెం పిండి ఎగస్ట్రా కలుపుకొని ఇలా బిల్లలుగా కట్ చేసుకొని మనం చక్కెర పౌడర్ని దాని పైనకి చల్లుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా సరిపోతుందన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మొత్తం చక్కెర పౌడర్ అనేది మంచిగా బిస్కెట్లకి కలిసేలా బాగా ఈ విధంగా ఎగరేసి మంచిగా కలుపుకోండి. అంతేనండి, గోధుమ పిండి బిస్కెట్లు అనేది రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.